హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 33వ భాగాన్ని వినేద్దాం. ఇస్తాను, ఇంత మాట్లాడావు కదా, నీ మాటల కోసమైనా నీకు ఇచ్చే పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది. పదా నాతో అంటూ తనతో పాటు తీసుకుని వెళ్తాడు శక్తి. ఎందుకో శిల్పాకి అతనికి ఎదురు తిరిగి మాట్లాడే ఓపిక కూడా లేదు. అతను ఏం చెప్పినా సైలెంట్గా వెళ్తుంది. అలా కార్ స్టార్ట్ చేసి ఒక హోటల్ ముందు ఆపుతాడు. ఇక దిగు అని చెప్తాడు. అలాగే చేస్తుంది తను. ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని టిఫిన్ ఆర్డర్ చేస్తాడు. తను ఆర్డర్ చేసిన టిఫిన్స్ లిస్ట్ చూసి కడుపు కాలిందా లేకుంటే కరువులో ఉన్నాడా, ఇంత ఫుడ్ ఒక్కడే తింటాడా అనుకుంటుంది. ఇందులో ఇచ్చిన ఆర్డర్ మొత్తం తీసుకుని వస్తాడు వెయిటర్. వాటిని చూస్తుంటే ఆకలి మొదలవుతుంది శిల్పాకి. కానీ బాధలో పట్టించుకున్నట్టు పక్కకి చూస్తూ కూర్చొని ఉంటుంది. తన ముందు పెడతాడు ఆ టిఫిన్స్ అన్ని. సార్, నేను ఇంటి దగ్గర టిఫిన్ చేసే వచ్చాను, నాకు ఆకలిగా లేదు అని చెప్తుంది. ఒక చిన్న మాట అంటేనే చాలు ఫైర్ అయిపోయి నా మీద పులిలా విరుచుకుపడతావు. అలాంటిది ఈరోజు ఇంత సైలెంట్గా ఉన్నావంటే అర్థం ఏంటి చెప్పు. 2 డేస్ నుంచి నువ్వు సరిగ్గా తినలేదని నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత వీక్గా ఉన్నావో తెలుసా. మర్యాదగా టిఫిన్ చెయ్యి, వెళ్ళిపోదాం. నువ్వు తినలేదనుకో, నేను కూడా ఇక్కడే కూర్చుంటాను. ఒకవేళ నేను చేసే టార్చర్కి నీకేమైనా జరిగితే మీ ఫ్యామిలీ మొత్తం నా మీద ఫైర్ అయిపోతుంది. ముఖ్యంగా మీ బావ ఏసీపీ నన్ను ఏమైనా చేయగలుగుతాడు. తింటావా లేదా లేకుంటే మీ బావకి కాల్ చేసి రమ్మని చెప్పనా? ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. నువ్వు నాకు ఎంత ఎనిమివైనా కావచ్చు, నీతో ఒక మాట చెప్పాలి. కష్టాలు బాధలు ఊరికినే రావు. ఒకవేళ అవి వస్తే మనిషిని కృంగిపోకుండా వాటికి ఎదురు నిలబడాలి. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించావు, ఆ వ్యక్తి నీకు దూరంగా వెళ్ళిపోయాడంటే అర్థమేంటి? నిన్ను ప్రేమించే వ్యక్తి త్వరలోనే నీ చెంతకు చేరుతాడని పాజిటివ్ థింకింగ్లోనే ఉండు. అది లేకుంటే ఇలాగే అయిపోతావు. దేనికైనా స్ట్రాంగ్గా ఉండాలి శిల్ప. ఇంతవరకు నేను ఏ అమ్మాయితో మాట్లాడలేదు, కానీ నీతో గొడవ పడ్డం మొదలుపెట్టాను. అలాంటి అమ్మాయి సైలెంట్గా ఉంటే నాకు నచ్చడం లేదు. ఇక నువ్వు ఇలా ఉంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఏమనుకుంటారు చెప్పు. ఒక అమ్మాయిని ఇంత దూరం పంపించి జాబ్ చేయిస్తున్నారంటే అర్థం ఏంటి? తన కాళ్ళ మీద తను నిలబడుతుంది, నా కూతురు స్ట్రాంగ్ అని చెప్పుకుంటారు. అలాంటిది నువ్వు ఇంత వీక్ అయిపోతే అర్థం ఏంటి? దానికి అర్థమే లేదు. ఆలోచించుకో. కొన్నిసార్లు మన జీవితంలో సాడ్ జరుగుతూ ఉంటుంది, కానీ దానికి భయపడకూడదు. ఇంతకన్నా అర్థమయ్యేలా నేను చెప్పలేను. అర్థం చేసుకుంటావా అనుకుంటున్నాను అని 2 నిమిషాలు మౌనంగా కూర్చుంటాడు. ఏం ఆలోచించిందో తెలియదు, కానీ తను పెట్టిన టిఫిన్స్ అన్నీ ఆకలి మీద ఉండటం వల్ల మొత్తం ఖాళీ చేసేస్తుంది. అలాగే 2 కప్పులు కాఫీ ఆర్డర్ చేస్తాడు. కాఫీ తాగేసి బయటికి వెళ్తారు. మౌనంగా కూర్చొని ఉంటుంది. ఇంకా ఎందుకు ఆ మౌనం? ఏం చెప్పమంటావు శక్తి గారు, నాకు బావ మీద ఎలాంటి ప్రేమ లేదు. మొదట్లో కోమలి తనకు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కోమలి కోసం ఆయన పడుతున్న బాధను చూసి, తర్వాత భార్య అంటే ఎంత ప్రేమిస్తున్నాడో అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంకా సంతోషంగా ఉంటుందేమో అనుకున్నాను. అలాగే కోమలి తిరిగి వస్తుందని దాదాపు 3 ఏళ్ళు ఎదురు చూశాను. కోమలి రాకపోయేసరికి తను ఉందో లేదో, నేనెందుకు బావని పెళ్లి చేసుకోకూడదని అప్పుడు మా బావను ప్రేమించడం మొదలుపెట్టాను. నా మనసులో మాట బావతో చెప్పి చూశాను. చిన్నపిల్లగా చెప్పాను అనుకుని నా మాట ఎప్పుడూ పట్టించుకోలేదు బావ. అత్తయ్య వాళ్ళు కూడా బలవంతం చేశారు. అప్పుడు కూడా బావ ఒప్పుకోలేదు. ఎప్పటికైనా తిరిగి వస్తుంది. ఈ జీవితం తన కోసమే. తను తిరిగి రాకపోయినా పర్వాలేదు, తన కోసం ఎదురు చూస్తూ అలాగే ఉండిపోతానని బావ చెప్పాడు. అప్పుడు కూడా నేను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు బావ తను ఎంత ప్రేమిస్తున్నాడో అని. ఒకరిని మనం ప్రేమిస్తూ ఉంటే అతని సంతోషం మనం కోరుకోవాలి. అలాంటిది మా బావ లైఫ్లోకి సంతోషం తిరిగి వచ్చింది. అది నాకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ పోను పోను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది చెప్పండి. ఎనీవే, నాకంటూ పెద్దగా ఫ్రెండ్స్ లేరు. 2-3 తప్పనిస్తే నా పర్సనల్ విషయాలు కూడా ఎవరితో చెప్పను. ఎందుకో మీతో చెప్పుకోవాలనిపించింది. నా మనసులో బాధ అయినా కొంచెం తగ్గుతుందన్న ఉద్దేశంతో అలానా మీతో చెప్పుకున్నాను, ఏమనుకోకండి. తను మాట్లాడుతూ ఉంటే అప్పటి వరకు ఉన్న శిల్ప వేరు, ఇప్పుడు తను చూస్తున్న శిల్ప వేరు. తను ఎవరినైనా ప్రేమిస్తే ఎంతలా ప్రేమిస్తుందో తనకు అర్థమవుతుంది. తను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. కోమలిని కూడా తను ప్రేమించాడు. తన లైఫ్ కూడా అలాగే ఉంది. 1 సైడ్ లవ్ ఇక్కడ. శక్తి మాత్రం కోమలికి తన ప్రేమ విషయం చెప్పలేదు. చెప్పుంటే తను తప్పు పట్టి ఉండేదేమో అన్న ఫీలింగ్ తన మనసులో ఉంది. తను కూడా తనతో ఏం మాట్లాడకుండా తను ఊహించుకున్న అందమైన జీవితం తనకు దక్కలేదని దిగులు మాత్రం శక్తిలో ఉండిపోయింది. తను బాధపడుతూ ఉంటే అప్పుడు అనుకుంటాడు, అమ్మాయి కదా, కాస్తైనా ఓపెన్ అయ్యి తన మనసులో మాట బయటకు చెప్పుకోగలిగింది, కానీ నేనెవరికి చెప్పుకోవాలి అనే ఆలోచనలో తంది. మోక్షిత్ లోపలికి వెళ్ళిన తర్వాత కోమలి అతని వైపు చూసి నవ్వుకుంటుంది. ఎందుకు అంతలా నవ్వుతున్నావు? నేను ఇంకా ప్రియని చూసి చాలా కోపంగా ఉంటావేమో అనుకున్నాను. మరి నీలో ఆ కోపం కనిపించడం లేదు. ఎందుకు పడాలి? తను ఏం చేసిందని కోపడాలి? తను చాలా మంచి అమ్మాయి. పొరపాటు చేసింది నేను.
తను ఎందుకు దూరం పెట్టాలి? నాకు ఒక చెల్లెలు దొరికింది, అక్క నేనే కదా. నాకు ఒక చెల్లి ఉంటే బాగుండని చాలాసార్లు అనుకున్నా. ఇప్పుడు ఆ కోరిక తీరిందని సంతోషించాలి కదా. అబ్బా, ప్రతిదాన్ని పాజిటివ్గా ఎలా ఆలోచిస్తావు, అసలు అర్థమే కాదే అంటూ తన బుగ్గలు పట్టుకుని లాగుతాడు. తన చేతి మీద కిస్ చేస్తాడు. ఇది కళ నిజమా అనిపిస్తుంది. లవ్ యూ కోమలి, లవ్ యూ సో మచ్, ఇంటికి వెళ్ళిపోదామా పదా అంటూ తన వైపు చూసి అడుగుతాడు. అది నన్ను కాదు అడగాల్సింది, డాక్టర్ని అనుకుంటా. నాకు నువ్వు హాస్పిటల్లో ఉంటే నచ్చడం లేదు. మన బెడ్ మీద, అది కూడా నా రూమ్లో పడుకుని ఉంటే నేను చూసుకుంటూ నీ మీద చేయి వేసుకుని నేను కూడా అలాగే పడుకుండిపోతాను. ఎన్ని రోజులైనా నీకు సేవ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చూడు, నువ్వు అంత దగ్గరగా ఉన్నా ఈ హాస్పిటల్ బెడ్ మీద ఇంకొకరికి ప్లేస్ కూడా లేదు. నేను గట్టిగా హక్ చేసుకోవాలనిపిస్తుంది. నా మనసులో బాధ పోయేంతవరకు ఏడుపు మొహం పెట్టుకుని చెప్తాడు. తనతో తన పడుతున్న బాధను చూసి నవ్వు వచ్చేస్తుంది తనకి. అవును, నవ్వువే, నీకు అలా ఉంది కదా నీకు. అప్పుడే కవిత లోపలికి వస్తుంది. ఏంటి, డిస్టర్బ్ చేశానా? భోజనం తీసుకొచ్చాను మోక్షిత్ గారు, మీరు ఫుడ్ సరిగ్గా తినలేదు, అందుకే మీ భార్యకి తినిపించి మీరు కూడా తినండి. ఈ రోజు నుంచి ఫుడ్ పెట్టమని డాక్టర్స్ చెప్పారు కాబట్టి. ఎందుకు కవిత నీకు ఇబ్బంది? అలా అనకండి అన్నయ్య, మా అన్నయ్య ఎలాగో మీరు కూడా నాకు అంతే ఇంపార్టెంట్. ఇక కోమలి గురించి చెప్పనవసరం లేదు, నా బెస్ట్ ఫ్రెండ్ తను. డాక్టర్ డిశ్చార్జ్ చేస్తారులేండి, తొందరపడకండి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటాను. అంటే వినేసిందా అని నాలుగు ఖర్చుకుంటాడు. ప్రేమతో కోమలికి భోజనం తినిపించి తను కూడా భోజనం చేసి తనకు టాబ్లెట్లు వేస్తాడు. కొంచెంసేపు రెస్ట్ తీసుకో, నేను ఇక్కడే కూర్చుని ఉంటాను. పర్వాలేదు, ఇక్కడ పడుకోండి అని అంటుంది. పడుకోవడానికి నేనైతే పడుకుంటాను, డాక్టర్ వచ్చాడంటే నవ్వుకుంటూ వెళ్తాడు. ఎందుకు చెప్పు? అలాగే పేషెంట్ డిశ్చార్జ్ చేశానని నన్ను తిట్టినా తిట్టేస్తాడు. పర్వాలేదు మోక్షిత్ గారు అంటూ కాస్త జరుగుతుంది. తనకి ఎడమవైపు షూట్ చేయడం వల్ల తనకి కుడివైపు ప్లేస్ ఇస్తుంది. కానీ అది హాస్పిటల్, బాగోదని చెప్పి తన ప్లేస్ ఇచ్చిన దగ్గర తన చేతి మీద తల అనిచ్చి కుర్చీలో కూర్చుని తల పెట్టుకుంటాడు. అలా తన తలని నిమురుతూ ఉంటుంది. చాలా రోజుల నుంచి నిద్రపోలేదు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతాడు. కోమలి కూడా తన నిద్రపోయిన తర్వాత ఒక చేత్తో తనకి జో కొడుతూ ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి. కోమలిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు మోక్షిత్. కాలు నేల మీద పెడితే ఎక్కడ కందిపోతుందో అన్నంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈ 1 వీక్ లీవ్స్ కూడా అయిపోతాయి. తనకి పాపని కూడా చాలా దగ్గరగా అయిపోతాడు. ఇన్ని రోజులు డాడీ ఎవరిని ప్రశ్నించిన హర్షి డాడీని చూసి సంతోషిస్తూ తన దగ్గరికి చేరుతుంది. ఇన్ని రోజులు తన తండ్రికి దూరంగా ఉన్నందుకు ఆ దూరాన్ని పోగొడుతూ ఎన్నో కథలు చెప్తూ కూతుర్ని హక్కున చేర్చుకుంటాడు మోక్షిత్ని వదలకుండా తన దగ్గరే పడుకుంటూ ఉంటుంది. మోక్షిత్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. తన బాధ మొత్తం పోవడం మొదలవుతుంది. తనకి ఇష్టం లేకపోయినా సరే లీవ్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి అసలు తన్ని షూట్ చేసిన వ్యక్తిని చూడడానికి స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి జాగ్రత్త చెప్పి స్టేషన్కి బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని కోసం ఒక లాయర్ బెయిల్ తీసుకుని మరీ వస్తాడు. మోక్షిత్ని చూస్తే వణికిపోతూ ఉంటాడు ఆయన. ఇన్ని రోజులు మోక్షిత్ రాలేదు కాబట్టి తనని ఎలాగైనా బయటికి తీసుకుని వెళ్ళొచ్చు అనుకున్నాడు. కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని అతను కోర్టు తీసుకుపోయిన తర్వాతే కదా బెయిల్ వస్తుందని కూడా తెలియదు ఆ లాయర్ గారికి. బెయిల్ పేపర్స్తో రెడీగా వచ్చారు. అది కాదు సార్, తను చాలా పలుకుబడి ఉన్న అబ్బాయి, అతనితో మీరు ఇలా బిహేవ్ చేయడం తప్పండి. ఓ అవునా, చాలా పలుకుబడి ఉన్న అబ్బాయి కాబట్టే సొంత బంధువుల ఇంట్లో దొంగతనం చేశాడు. ఆయన వీడిని కొడుకుగా భావించాడు. అలాంటిది తండ్రిని మోసం చేయడం కరెక్ట్ అంతేనా? అంతే కదా. మేము చెప్పేది అది కాదు సార్, అదేదో చిన్న వయసు కాబట్టి అలా చేస్తాడు. అవును, వాళ్ళ బదులు కూడా మీరే ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు నా భార్య బ్రతికింది కాబట్టి సరే, తనకి ఏవైనా జరుగుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇక నేను ఈ వృత్తిలో ఉండి నా ఫ్యామిలీని కాపాడుకోలేకపోతే ఇక మిగిలిన జనాల్ని ఎలా కాపాడుతానని జనాలు నా మీద నమ్మకం పెట్టుకుంటారా? చెప్పండి లాయర్ గారు. మౌనం సమాధానం కాదనుకుంటా. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మర్యాదగా నా కొడుకుని మాతో పాటు ఇంటికి పంపించు, లేకుంటే ఏం జరుగుతుందో నువ్వు ఊహించవు. నీ జాబ్ కూడా పోతుంది అని అతని తండ్రి బెదిరిస్తాడు. వాడే ఒక ఫ్రాడ్, వాడికి మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే మీరెంత ఫ్రాడ్. సో అర్థం కావట్లేదు. మాట్లాడే ముందు మీ నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఓ, ఇంకా ఏసీపీ దగ్గరే ఉన్నారా మీరు? నాకు ప్రమోషన్ వచ్చి కూడా 2 days అయింది. ఆ టాక్ ఇంకా రాలేదా మీ దగ్గరికి? ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. మర్యాదగా మీరు ఇక్కడి నుంచి పోతే బాగుంటుంది, లేకుంటే బయటకు గెంటేయాల్సి వస్తుంది. నేను నా పద్ధతిలో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కాస్త వాడికి ఇచ్చి మంచిగా సన్మానం చేసి కోర్టుకు తీసుకుని వెళ్దాం. అక్కడ వాడికి పడాల్సిన శిక్ష పడుతుంది. తర్వాత మీరు బెయిల్ మంజూరు చేసుకోండి, అంతే. ఇక మాట్లాడుకునే మాటలు ఏమీ లేవు. గెట్ లాస్ట్ ఇన్ మై స్టేషన్ అని మోక్షిత్ నిప్పులు కక్కుతున్న కళ్ళతో అరవడంతో భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పటి వరకు వాళ్ళు ఇవ్వాల్సిన పద్ధతిలో కోటింగ్ ఇచ్చారు కాబట్టి అప్పటికే కాస్త నీరసంగా కనిపిస్తాడు తను.
కోపంగా షర్ట్ కాస్త మోచే వరకు ముడుచుకొని ఒక లాఠీ తీసుకుని లోపలికి వెళ్తాడు. అతన్ని చూస్తేనే వణికిపోతున్నాడు తను. నన్ను చూస్తేనే ఇంతలా వణుకుతున్నావు? మరి ఏ ధైర్యంతో నన్ను చంపాలని వచ్చావు చెప్పు. అంటే నన్ను చంపి బ్రతికిపోవచ్చు అనుకుంటున్నావా? అది నా భార్య, తను లేకుంటే నా ప్రపంచమే లేదు. అలాంటిది నువ్వు తనని షూట్ చేస్తే ఇక నువ్వు బ్రతికి ఉంచుతానని అనుకుంటున్నావా? బ్రతికి ఉన్న దేనికి పనికిరకుండా చేసేస్తాను, నేను నరకం అంటే ఏంటో చూపిస్తాను అంటూ తనని కొట్టడం మొదలు పెడతాడు మోక్షిత్. ఇంకా కొడితే అతను ఎక్కడ చచ్చిపోతాడన్న భయంతో పోలీసులు కాస్త లోపలికి వెళ్ళి అతి కష్టం మీద బయటికి తీసుకొస్తారు. సార్, కాస్త కూల్గా ఆలోచించండి. ఇప్పుడు అతనికి ఏమైనా జరిగితే మళ్ళీ ఈ కేసు మన మీదకే వస్తుంది. కాబట్టి అతనికి గట్టిగా శిక్ష పడేలా చేద్దాం. మీరు వరీ అవ్వకండి సార్. అసలు మీరు ఇంకొక వీక్ లీవ్ తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఈ లోపల అతన్ని జైలుకి తీసుకెళ్ళి శిక్ష పడేలా చేసే పూచ నాది అని సిఐ చెప్పడంతో మళ్ళీ ఇంకొక 1 వీక్ లీవ్స్ తీసుకుంటాడు, మెడికల్ లీవ్స్. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు తను. మెల్లిమెల్లిగా గడుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ లోపల శక్తి, శిల్ప వారిద్దరి మధ్య కూడా మెల్లమెల్లగా ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. గొడవ పడుతూనే ఉన్నారు కానీ ఒకరి బాధలు ఒకరు, కష్టాలు ఒకరు షేర్ చేసుకుంటూ ఫ్రెండ్స్గా మారిపోతున్నారు. ఏంటే ఈ మధ్య అరుపులు కాస్త తగ్గించి లవ్ ట్రాక్ మొదలు పెట్టారా ఏంటి? మీ మధ్య పెద్దగా గొడవే జరగడం లేదు, అందులోనూ చాలా ఫ్రెండ్స్గా క్లోజ్గా ఉంటున్నారు. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. కేవలం మేము ఫ్రెండ్స్గా మాత్రమే ఉంటున్నాం, నువ్వు అనుకున్నట్టేం కాదు. అవునులే, ఫ్రెండ్షిప్తోనే కదా ప్రేమ మొదలవుతుంది. నువ్వు కూడా శక్తి గారికి దగ్గర అవుతావేమో, ఎవరికి తెలుసు. అంత లేదు, నువ్వు అనుకున్నట్టు ఎలాగూ జరగదు. ఎందుకు చెప్పు? అంత అందమైన హ్యాండ్సమ్ బాయ్కి నువ్వు పడకుండా ఉంటావా? చూద్దాం ఏం జరుగుతుందో. ఏం జరగకుండా ఉంటుందో కాలాన్ని మనం ఆపలేం కదా. చాలేవే తల్లి అని శిల్ప అంటూ ఉండగా అప్పుడే మేనేజర్ వచ్చి సార్ నిన్ను పిలుస్తున్నారని చెప్పడంతో వెళ్ళు, ఒకసారి నేను చూడకుండా ఉండలేకపోతున్నారేమో, ఒకసారి నీ దర్శన భాగ్యం కల్పించు. చాలా ఎక్కువ చేస్తున్నావు, తగ్గించుకో, లేకుంటే నా సంగతి తెలుసు కదా. ముందు వెళ్ళవే, మళ్ళీ లేటుగా వెళ్తే సార్ ఫీల్ అవుతారు. ఆపవే తల్లి నీ గోల, పొద్దున్నే అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది శిల్ప. సార్ రమ్మన్నారట. అదే శిల్ప, నీకు ఇచ్చిన ఫైల్ కంప్లీట్ చేసావా? అయిపోయింది సార్ అంటూ తన టేబుల్ మీద పెడుతుంది. ఏంటి ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్నావు? అలాంటిదేమీ లేదు సార్. ఇంకా అదే ధ్యాసలో ఉన్నావా? లేదు శక్తి గారు. అవును, ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నావు కదా, నువ్వు సరిగ్గా లీవ్స్ తీసుకున్నట్టు కూడా కనిపించడం లేదు. కావాలంటే చెప్పు, 1 వీక్ మీ ఇంటికి వెళ్ళి రావచ్చు. లేదండి, వెళ్ళాలని లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటో భరించడం కంటే ఇక్కడే ప్రశాంతంగా ఉండడం బెటర్ అనుకుంటున్నాను. సరే, అయింది ఏదో జరిగిపోయింది కానీ అమ్మ వాళ్ళైనా ఇక ఒక మంచి సంబంధం చూస్తారు కదా, ఎవరైనా పెళ్లి చేసుకో. పెళ్ళి అనేది 2 కుటుంబాల మధ్య బంధం కాదు, 2 మనసుల మధ్య బంధం. అలాంటి బంధం ఏర్పడే వరకు పెళ్లి చేసుకోను. అంటే ప్రేమించే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టున్నా? ఏదో ఒక చిన్న కళ చిన్నప్పటి నుంచి. నీ కళ తప్పకుండా నెరవేరుతుందిలే. థ్యాంక్ యూ సార్. అప్పుడే బయట తన ఫ్రెండ్ అన్న తర్వాత శక్తి వైపు చూస్తుంది శిల్ప. మోక్షిత్కి ఏమీ తీసిపోడు తిను కూడా చాలా అందంగా ఉన్నాడు. అందులో తన మీద ఎంతో కేరింగ్ చూపిస్తున్నాడు, తన గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు, తన బాధలో ఉంటే ఓదారుస్తున్నాడు. ఒక ఫ్రెండ్గా, ఒక గైడ్గా తనకి సజెషన్ ఇస్తున్నాడు. ఒక మంచి వ్యక్తిగా, ఒక ఫ్రెండ్గా తనకి దగ్గర అవుతున్నాడు. ఏంటి మేడం, మళ్ళీ ఆలోచనలో పడ్డారా? లేదు అని తల అడ్డంగా ఊపుతుంది. ఏమైంది నీకు అంటూ తన ప్లేస్లో నుంచి పైకి లేచి తన దగ్గరికి వస్తాడు. తనకి దగ్గరగా వస్తూ ఉంటే తన గుండె శబ్దం తనకే వినిపిస్తుంది. ఎందుకో తెలియని ఫీలింగ్ మొదలైనట్టు అనిపిస్తుంది తన మదిలో. తన నుదుటి మీద చేయి పెట్టి చెక్ చేస్తాడు. ఫీవర్ కూడా లేదు, మరి ఏంటి ప్రాబ్లం అంటూ తన 2 చేతుల్ని పట్టుకుంటాడు. ఏం లేదు శక్తి గారు, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను అంటున్నావు? ఇక్కడ నేను బాస్ని, నేనే కదా నీకు వర్క్ ఇస్తుంది. మరి ఎందుకంత తొందర నీకు? నీ ముఖం మీద ఏ మచ్చేంటి అంటూ తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని మరీ తన ముఖాన్ని పరిశీలిస్తూ చూస్తున్నాడు. అతను అంత దగ్గరగా ఉండేసరికి అతని వైపు కళ్ళార్పకుండా చూస్తుంది శిల్ప. అంతవరకు తనకి ఫ్రెండ్గా భావించిన శక్తి తనని అంత దగ్గరగా తీసుకోవడం సంగతి మర్చిపోతాడు. శిల్ప అతన్ని చూడడం గమనించి తను కూడా అతన్ని పరిశీలనగా చూస్తాడు. అప్పుడు అర్థమవుతుంది తను ఏం చేస్తున్నాడని. శిల్పాని వదిలేసి వెళ్ళు, పని చూసుకో అని చెప్పి తన చైర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఏంటిది, నేనేంటి ఆ అమ్మాయితో అంత చనువుగా? తను నా గురించి ఏమనుకుంటుంది? ఒక ఫ్రెండ్గా తనని ఓదారుస్తూ నేను తనని చాలా దగ్గర అయిపోతున్నానా? తన మంచితనమే తన వైపు నన్ను లాగేస్తుందేమో. ఈ రోజు నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి తనతో అని అనుకుంటాడు శక్తి. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.
స్టాఫ్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత శక్తి కూడా ఇంటికి బయలుదేరుతాడు. అలా వెళ్తున్న క్రమంలో సగం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ శిల్ప కనిపిస్తుంది. తన టైర్ పంచర్ అయి ఉంటుంది. శక్తి వెహికల్ రావడం శిల్ప గమనిస్తుంది, కానీ తన హెల్ప్ అడగకూడదని అనుకుంటుంది. అలా తన వైపు చూడకుండా కళ్ళు పక్కకి దించుతుంది. అప్పుడే శిల్పాన్ని చూస్తే శక్తి కారు ఆపుతాడు. ఏమైంది? మళ్ళీ టైర్ పంచర్ అయిందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను కంపెనీ వెహికల్లో రమ్మని? మాకేదో పెట్రోల్ బిల్లు మిగిలిస్తున్నావా అని అనుకుంటున్నావా? ఎక్కడ పడితే ఏంటి, అక్కడ నీ బండి ఇలా ట్రబుల్ ఇచ్చేస్తుంది. ఇలా ఉంటే కష్టం కదా. ఒకసారి ఆలోచించుకో శిల్ప. రేపటి నుంచి కంపెనీ వెహికల్లోనే ఆఫీస్కి రా. తనతో పాటు మేనేజర్ ఉండడంతో తను ఆ వెహికల్ తీసుకుని వెళ్ళమని చెప్తాడు. శిల్పాని వచ్చి కూర్చో అంటాడు. పర్వాలేదు, నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను, అందులో వెళ్ళిపోతాను అంటుంది. ఏవైంది కొత్తగా మాట్లాడుతున్నావు? అదేం లేదు, మీకెందుకు ఇబ్బంది కలిగించడం అని. నువ్వు నాకేం ఇబ్బందిగా కలిగించడం లేదు. నేను వెళ్ళేది అదే రోడ్లో కాబట్టి డ్రాప్ చేసి వెళ్ళిపోతాను. నువ్వు నా గురించి ఆలోచించిన అవసరం లేదు. ఇంకా ఇక్కడే మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తావా, లేకుంటే వచ్చి కూర్చుంటావా అని అనడంతో అతనితో పాటు వెళ్తుంది. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఏమైంది తనకి ఇలా ఉంది అని మనసులో అనుకుంటాడు. శక్తితో మాట్లాడాలనిపిస్తుంది. కాకపోతే ఎందుకు శక్తి గారు తనని అపార్థం చేసుకుంటారేమో అన్న భయంతో తనతో మాట్లాడకుండా ఉండిపోతుంది. అలాగే తన పీజీ రావడంతో తనని డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శక్తి. ఏంటి ఎప్పుడూ గలగలా మాట్లాడి తను ఈరోజు ఎందుకంత సైలెంట్గా ఉంది? అంటే ఆఫ్టర్నూన్ తనతో నేను ప్రవర్తించిన తీరుని తను తప్పుపడుతుందా అని అనుకుంటూ తన గురించి ఆలోచిస్తూ ఆ రాత్రి మొత్తం గడిపేస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.